ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ 90వ దశకంలో చిటి జయపురం అనే ఊర్లో జరిగే కథ ఇది. ఆ ఊర్లో కులాల అంతరాలు లేకుండా, ఈ కులం ఆ కులం అని ఏమి లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కరిని ఊరికి ఉత్తరాన ఉండే శ్మశాన వాటికలో పూడ్చిపెట్టడం, వారి సమాధి మీద చనిపోయిన కారణాన్ని అంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు ఏందనేది దాన్ని రాసి పెట్టడం, పొందుపరచడం అలాంటిది ఆ ఊరి యొక్క ఆనవాయితీ. అయితే ఆ ఊరి పెద్ద చనిపోయి ఆయన కుమార్తెన అపర్ణ అని కీర్తి సురేష్ ఆయన స్థానంలోకి వచ్చే సమయానికి ఓ సమస్య వచ్చి పడుతుంది. ఆ ఊర్లో శ్మశానంలో ఇంకో 4 శవాలకు మించి పూడ్చిపెట్టేందుకు స్థలం లేదని తెలుస్తుంది. దీంతో 4 మరణాల తర్వాత ఊరి ఆచారాన్ని కొనసాగించడం ఎలా అనే ప్రశ్న వస్తుంది అన్నమాట. ఊరి పెద్ద స్థానాన్ని తీసుకోవాలని చూస్తున్న భీమయ్య అంటే బాబుమోహన్ గారు, అలాగే మధుబాబు శత్రు ఆయన పేరు, అపర్ణను దించేయడానికి ఈ సమస్యనే పావుగా వాడుకోవాలనుకుంటారు. మరోవైపు శ్మశానానికి కాపరిగా వ్యవహరించే చిన్న అంటే మన సుహాసి గారు తన మరణాంతరం తనకు ఆ ఊరిలో ఓ సమాధి ఉండాలన్న తన తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలనుకుంటాడు. మరి ఊరికి తలెత్తిన సమస్యను అపర్ణ తీర్చగలిగిందా? ఆమెను దించాలన్న భీమయ్య మధుబాల లక్ష్యం నెరవేరిందా? చిన్న తన తల్లి కోరికను నెరవేర్చగలిగారా? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. మూవీ అనేది ఒక యావరేజ్, పర్లేదు. సుహాస్ గారు ఎప్పుడైనా కొత్తగా ట్రై చేస్తుంటారు కాబట్టి ఒక యావరేజ్, పర్లేదు. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.